కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నిర్గమాకాండము 30వ అధ్యాయము. ప్రియులారా, మరి 11 నుండి దగ్గరగా 20 వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాము. 20వ వచనం, వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము వద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. వాక్యం చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ జీవముతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి. మీ సన్నిధి మాకు తోడై ఉండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఇక్కడ దగ్గరగా మరి 16, 17 వచనాల నుండి 17వ వచనం నుండి ఇత్తడి గంగాళమును గూర్చి చెప్పబడుతుంది. ప్రత్యక్షపు గుడారములో గుడారపు నిర్మాణానికి మరి బంగారము, వెండి, ఈ 2 లోహములు, ఇత్తడి, బంగారము, ఈ 2 లోహములు ఎంతో ప్రధానమైనవి. వెండి అనేది అది వాడబడలేదు. ఇత్తడి అనునది బాగుగా వాడబడినది. మరో మాట, ఇనుము కూడా గుడారమునకు లేదు. దేవునికి స్తోత్రం. ఇత్తడి, 2 బంగారము. బంగారము విశ్వాస సంబంధమైన ప్రేమలను సూచిస్తే, ఇత్తడి దేవుని దయ, క్రీస్తు పొందిన శ్రమలను అది సూచిస్తూ ఉంది. ఇప్పుడు ప్రియులారా, ఈ గంగాళమును చూడండి ఒకసారి దేవుని వాక్యంలో నుంచి. 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను అని మనం చూస్తున్నాము. దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇత్తడితో గంగాళమును చేసి
బలిపీఠమునకును గుడారానికిని మధ్య అంటే ప్రత్యక్షపు గుడారములోనికి మనము ప్రవేశించగానే మొదట బలిపీఠము, 2 ఇత్తడి గంగాళమును మనకు దర్శనమిస్తాయి. ఇప్పుడు ఈ ఇత్తడి గంగాళము ఎందుకు అంటే ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయుటకు గాను బయలుదేరి వెళ్ళినటువంటి అహరోను తన కుమారులు చావకయుండునట్లు నీళ్లతో తమ్మును తాము శుద్ధీకరించుకొని గుడారములోనికి వెళ్ళి ప్రభువునకు ప్రజలకు మధ్య పరిచర్య చేయుటకు గాను వారు నీళ్లతో కడుగుకొనవలెను అని మనము చదివి ఉన్నాం. ఇప్పుడు ప్రియులారా, ప్రత్యక్షపు గుడారములో ప్రతి వస్తువు ఒక ఛాయాచిత్రమైనదే అన్న సంగతి మనం ఎరుగుదుము కదా. బలిపీఠం, ప్రభువైన క్రీస్తు ప్రార్థన, ధూపవేదిక, తండ్రి సన్నిధిలో చేయు విజ్ఞాపన, దీప స్తంభము, పరిశుద్ధాత్మ దైవ వాక్యం, రొట్టెలు దేవుని వాక్యం, ఇలాగున ప్రతి వస్తువు ఒక సందేశాన్ని సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఇత్తడి గంగాళము దగ్గరకు మనం వచ్చినప్పుడు ఇది నీటి బాప్తిస్మమును గూర్చి మనకు బోధ చేస్తుంది. నీటి బాప్తిస్మము ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళి సేవ చేయనప్పుడు వారు హోమధూపము నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండునట్లు అని చూస్తున్నాం. అంటే ఒక యాజకుడు దేవుని గుడారంలోకి వెళ్ళి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా పనిచేయనప్పుడు తాను చావకయుండునట్లు గుడారంలో తాను పరిచర్య జరిగించుటకు గాను నీళ్లతో కడుగుకొనాలి. అలాగే ఈరోజు ప్రతి విశ్వాసి దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే, దేవుని ఉద్దేశములను నెరవేర్చాలి అంటే ఈ లోకమందు నీటి బాప్తిస్మమును పొందాలి. దైవజనుడైన పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన తాను అందించిన సందేశం గుర్తున్నది కదా. ఇలారా, ఇప్పుడు మేమేం చేయాలని అక్కడుండిన వారు పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు గారు ఏమన్నారు? మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు బాప్తిస్మమును పొందండి అంటారు. ప్రియులరా, ఆ సందేశాన్ని విని దానికి తమ జీవితాన్ని అప్పగించుకున్న వారు 3,000 మంది ప్రభువులోనికి వారు నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే నీటి బాప్తిస్మము ఈరోజు క్రైస్తవ సంఘానికి వస్తున్న ఎంతోమంది వారి జీవితాల్లో ఒక నిర్లక్ష్య వైఖరి ఏంటంటే నీటి బాప్తిస్మము. వారికి దేవుడు కావాలి, దేవుడు చేసే మేలు కావాలి, దేవుడు అనుగ్రహించే కృప కావాలి, అద్భుతాలు జరగాలి, పెళ్ళి జరగాలి, గర్భఫలం కలగాలి, అప్పులు తీరాలి, ఉద్యోగాలు రావాలి, వ్యాపారం దీవించబడాలి, విడిపోయిన కుటుంబాలు అతకబడాలి, విద్యలో మంచి వృద్ధి పొందాలి, మంచి ఆరోగ్యం కావాలి, వ్యవసాయం బాగా పండాలి, తోటలు పండాలి, అప్పులన్నీ తీరాలి, అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగాలి, అన్నీ జరగాలి. మరి నీ సంగతి ఏంటంటే ఇవన్నీ జరిగాక సాక్ష్యం చెప్పి లేదా కానుకేసుకుని లేదా మొక్కుబడి చెల్లించి లేదా కూడికి పెట్టుకొని ప్రియులారా, లేదా ఆ ప్రథమ ఫలంలో ఒక ధాన్యం మూటో, అరటిపళ్ళకెళ్ళో, కొన్ని కొబ్బరికాయలో ఏదో పంపిస్తాం, కానీ మేము మాత్రం బాప్తిస్మం పొందాం. ఇలాంటి వారు ఎంతమంది లేరు సంఘాలలో? ప్రియులారా, ప్రభువు కోరింది మనమిచ్చేటువంటిదా మన హృదయమా? ఆలోచించండి.
ప్రభువు కోరేటువంటిది మన హృదయం. దేహమనే ఈ ఆలయం దేవుని చేత నింపబడాలని ప్రభువు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీటి బాప్తిస్మము ఇది దేవుని రాజ్యానికి మనలను హక్కుదారులుగా చేస్తుంది. బాప్తిస్మకుడైన యోహాను ఇచ్చిన బాప్తిస్మము ప్రియులరా, అది మారు మనసు విషయమైనది. యేసు ఇచ్చిన బాప్తిస్మము అది పరలోక రాజ్య సంబంధమైనది. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరూ నీటి బాప్తిస్మమును పొందాలి. నీటి బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యమునకు పాత్రులు కావాలి. ఆనాడు మరి పేతురు కాదు, నోవాహు కుటుంబము 8 మంది జలప్రళయంలో వారు ఓడలోనికి నడిపించబడి బాప్తిస్మం పొందారు. మన పూర్వీకులైన ఇశ్రాయేలీయులు సముద్రములో నడిచి వారు బాప్తిస్మమును పొందారు. ఇవన్నీ పోలికలుగాను సూచనలుగాను మనకు చెప్పబడ్డాయి. ప్రియులారా, అలాగే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ ఇప్పటికే బాప్తిస్మమును పొంది ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ పొందని వ్యక్తివైతే ప్రభువు పేరట ప్రేమతో ఈ మాటలు చెప్పుచున్నాను. నీవు బాప్తిస్మము పొందాలి. ఒక యాజకుడు తను శుద్ధీకరించుకుని గుడారంలోకి వెళ్ళి సేవ చేసినట్లుగా ఈ లోకాన్ని విడిచిన తరువాత మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. దేవుని కృపను పొందాలి. ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. ఆమెన్.